నన్ను గుడిలో చంపాలని చూశారు. అది మన ఇంట్లో వాళ్ళే అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్తి గొడవలు జరిగిన తర్వాతే కదా ఇలా గుడిలో నన్ను చంపాలని చూసింది అని రోజా చెప్పడంతో, అంటే ఏంటి మామ్ మీరే కదా రోజాని తీసుకువెళ్ళింది. జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదా అని అరుణ్ నిలదీస్తూ ఉంటాడు. రోజా ఏమైనా చిన్నపిల్లనా చెయ్యి పట్టుకుని చంకలో పెట్టుకు తిరగడానికి? అయినా మేమెందుకు చేస్తాము? మేమేం చేయలేదు అని రమాదేవి ఎంత చెప్తున్నా కూడా నా రోజాకి, నా ప్రాణమైన రోజాకి ఏమైనా కావాలి, ఈ ఇల్లు రెండు ముక్కలైపోతుంది. నాకు రోజా కంటే వేరొకటి ఏది ముఖ్యం కాదు అని అరుణ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అరుణ్ సార్, నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువనే మాట్లాడారు కాబట్టి వీళ్ళు ఇక నా జోలికి వచ్చే ప్రయత్నం అస్సలు చేయరు అని రోజా అనుకుంటూ ఉంటుంది. తర్వాత చామంతి, ప్రేమ్ ఇద్దరు కోర్టు హాల్లో హాజరవుతూ ఉంటారు. ఇక త్రిపాఠిని బోన్లో నిలబెట్టి బాలరాజునే చంపి కాల్ చేసింది ఈ త్రిపాఠియే. అందుకు సాక్ష్యాలు ఉన్నాయి. అక్కడ ఈ త్రిపాఠి వాచ్ దొరికింది అని ప్రేమ్ చూపిస్తూ ఉంటాడు. ఈ వాచ్ నాది కాదు అని త్రిపాఠి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే, అయితే యువర్ ఆనర్ ఒకసారి త్రిపాఠి గారిని ఈ వాచ్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము అని ప్రేమ్ చెప్పడంతో, చేసేదేమీ లేక త్రిపాఠి ఆ వాచ్ పెట్టుకోగానే వెల్కమ్ త్రిపాఠి అని అతనిదే కాబట్టి వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఇలా దొరికిపోయాడేంటి అని ఇంకొక లాయర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ ఈ వాచ్ పోయిందని నేను 4 రోజుల క్రితమే కంప్లైంట్ కూడా ఇచ్చాను అని త్రిపాఠి అంటూ ఉంటాడు. మీరు అబద్ధాలు చెప్తున్నారు త్రిపాఠి గారు, అందుకు సాక్ష్యం కావాలి అని ప్రేమ్ చెప్పడంతో, ఇదిగో అక్కడున్న ఎస్ఐ గారే అందుకు సాక్ష్యం. కావాలంటే ఎస్ఐ గారిని అడగండి. ఏంటి ఎస్ఐ గారు, నేను మీ దగ్గరికి వచ్చి 4 రోజుల క్రితమే నా వాచ్ పోయిందని మీకు కంప్లైంట్ ఇచ్చాను కదా అని చెప్పడంతో త్రిపాఠి సైగ చేస్తూ సాక్ష్యం చెప్పమని వేడుకుంటూ ఉంటాడు. అందుకు తగ్గట్లుగా ఎస్ఐ, అవును ఇతను నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అని దొంగ సాక్ష్యం చెప్పడంతో చామంతి, ప్రేమ్ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటారు.